యాక్షన్. ఇంట్ల సంఖ్య 5 దాటితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు రవాణా శాఖ అధికారులు. కొత్త రూల్స్ తో వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. ట్రాఫిక్ నేరాలకు పాయింట్లు ఇలా: ఆటోలో డ్రైవర్ సీట్లో అదనంగా ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక -పాయింట్, సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే 2- పాయింట్లు, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపితే 1, రాంగ్ రూట్లో వాహనం నడిపితే 2, నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో వెళ్తే 2, నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో వెళ్తే 3, ప్రమాదకరంగా వాహనం నడపడం, సెల్ మాట్లాడుతూ నడపడం, సిగ్నల్ జంపింగ్ 2, మద్యం తాగి బైక్ నడిపితే రేసింగ్స్, మితిమీరిన వేగంతో దూసుకుపోతే 3, మద్యం తాగి 4-వీలర్, లారీ, సరుకు రవాణా వాహనం తాగి నడిపితే 4, మద్యం తాగి ప్రయాణికులుండే బస్సులు, క్యాబ్, ఆటోలను తాగి నడిపితే 5- పాయింట్లు, ఇబ్బంది కలిగేలా నడిపితే, శబ్దవాయు కాలుష్యానికి కారణమైన, అనుమతి లేని చోట పార్క్ చేసిన 2-, బీమా పత్రం లేకుండా వాహనాలు నడిపితే 2, అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే 2, ర్యాష్ డ్రైవింగ్, ఎదుటివారి భద్రతకు ప్రమాదం వాటిల్లేలా లేదా గాయపరిచేలా నడిపితే 2, నిర్లక్ష్యంగా నడిపి ఎదుటివారి మృతికి కారణమైతే 5. 2 ఏళ్ల సమయాన్ని గడువుగా చేసుకుని ఈ పాయింట్ల సంఖ్యను బేరేజ్ వేస్తారు. 24 నెలల కాలంలో పాయింట్ల సంఖ్య 12కి చేరితే ఏడాది పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. మళ్లీ కొత్త ఖాతా మొదలవుతోంది. మళ్లీ 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే 2 ఏళ్ల పాటు, తదుపరి పునరావృతమైతే 3 ఏళ్ల పాటు లైసెన్స్ ను రద్దు చేస్తారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.